నేడు రేపు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేడు త్రివేంద్రం, అలప్పుజ, ఎర్నాకులంలో సీఎం పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు ఎస్ఎం బ్లాక్ జంక్షన్ నుంచి ఒడిశార వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు త్రివేంద్రంలోని బారత్నూర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పువాచల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అలప్పుజలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళం టూర్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శివ, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు కేరళలో పర్యటించనున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్యాంపెయినర్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దానిలో భాగంగానే ఈ రోజు రేపు ఈ సుడిగాలి పర్యటన అనేది సీఎం రేవంత్ రెడ్డి చేరున్నారు. నేడు త్రివేంద్రం, అలప్పుజ, ఎర్నాకులంలో ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 9:30 ఎస్ఎం బ్లాక్ జంక్షన్ నుంచి మట్టుత్తార వరకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటలకు త్రివేంద్రంలోని భారత్నూర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పూవచల్ వద్ద అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం చూసుకుంటే ఈ కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అంటే విజయం పైన ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే మొత్తం కీలక నేతలందరినీ కూడా ఈ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. సీఎంలను, మాజీ సీఎంలను అందరినీ కూడా స్టార్ క్యాంపెయిన్ నియమించిన నేపథ్యంలో వారందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని పథకాలను కూడా కేరళలో ఫ్రీ బస్ కానీ కొన్ని పథకాలను కాంగ్రెస్ కేరళలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా కొన్ని హామీలను కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నాము, అదే విధంగా ఇక్కడ కేరళలో కూడా అమలు చేస్తామనేది కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం తెలియజేస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణ సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే గెలుపుపై ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తుంది యూడీఎఫ్. ఈ నేపథ్యంలోనే 100 సీట్లకు పైగా కూడా మేము విజయం గెలుపొందుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. వీడి సతీష్ గారి ప్రతి ఒక్కరు కూడా సంయుక్తంగా అంటే ఉమ్మడిగా పోరాటం చేసి కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలోకి ఏం చేయబోతుంది అనే అంశాలపై, గత ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రైట్ శివ, థాంక్యూ.